వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ బ్లాగ్. వీడియో చూసిన వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? సో మా మోను గారిని నైట్ ట్యూషన్ నుంచి తీసుకొని వచ్చేటప్పుడు పునుగులు కావాలని అడిగింది. సో తన కోసం అయితే పునుగులు, నా కోసం అయితే మిర్చి బజ్జీ అయితే తెచ్చాను. సో చాలా టేస్ట్ అయితే బాగుంది. చట్నీ అసలు హైలైట్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. సో మేమందరం కలిసి తింటున్నాము. సోనుగాడికి వెదర్ చేంజ్ అవ్వడం వల్ల కొంచెం కోల్డ్, కాఫ్, ఫీవర్ కూడా ఉంది. అందుకోసం అనేసి తనని స్కూల్కి పంపించట్లేదు, ట్యూషన్కి కూడా పంపించట్లేదు, ఇంటి దగ్గరే ఉంది. సో ఇంకా ఇంటి దగ్గరే ఉండి తనదే రాజ్యం చేస్తుంది. పాపం వాళ్ళ అక్కే స్కూల్కి ట్యూషన్కి వెళ్ళి ఎగ్జామ్స్ మా మోనుగాడికి. సో ఎగ్జామ్స్ రాసి వస్తుంది. అసలు ఈ మధ్య మా మోను ఎందుకు బాగా చికా చేస్తుంది. నేను ట్యూషన్కి వెళ్ళను, స్కూల్కి వెళ్ళను అంటే ఆట మీద పడిందని చెప్పాను కదా. సో ఆ రీజన్ వల్ల ముందైతే చక్కగా రైనీ సీజన్ వచ్చినప్పుడు మిర్చి బజ్జీ, ఆలు బజ్జీ వేసుకొని మేమందరం కలిసి డోరామాన్ చూసుకుంటూ తినేవాళ్ళం అనమాట. ఆ రోజులు భలే ఉండేవి నిజంగా. సో ఊరిక అంటున్నానని కాదు కానీ ఫ్రెండ్స్, ఒకప్పుడు నా లైఫ్ చాలా బాగుండేది. సో అలాంటి లైఫ్ మళ్ళీ వచ్చిద్దో రాదో నాకు తెలియదులే, కానీ ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. లైఫ్లో ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచండి. అతిగా కూడా ఎవరిని కూడా ఇష్టపడొద్దు, అతిగా కూడా ఎవరిని నమ్మొద్దు. ఫ్రెండ్స్ని అయితే అసలుకి నమ్మొద్దు. కొంతమంది మంచి ఫ్రెండ్స్ ఉంటారు, కొంతమంది ఇలాగే గోతులు తవ్వే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని అస్సలు దగ్గరికి రానివ్వకండి. ఓకేనా ఫ్రెండ్స్? వీడియో నచ్చితే లైక్ చేయండి.